సుగుణాల సిరి ఛానల్‌కి స్వాగతం. వెయిట్ లాస్ అండి. ఈ వెయిట్ లాస్ అనేది ఎంత అద్భుతమైన యోగం అంటే ఈరోజు చెప్పేది అందరూ తప్పనిసరిగా మన ఛానల్ చూడాల్సిందే. ఎందుకంటే వెయిట్ లాస్‌కి చాలా చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక మన స్లిమ్ పౌడర్ వాడే మీకు అంత అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి గదా! అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు సాధారణ గృహిణి కూడా అందరూ గూడా మామూలుగా నాకు బెల్లి వచ్చింది, నాకు థైస్ లావుగా ఉన్నాయి, నాకు ఈ జబ్బలు లావుగా ఉన్నాయి, ఆర్మ్స్ లావుగా ఉన్నాయి అన్న వాళ్ళకి అది దాంతో పాటు కొంచెం ఫుడ్ రిస్ట్రిక్షన్స్‌తో చిన్నగా వర్కౌట్స్ చేస్తే సన్నగా మెరుపు తీగలాగా తయారవుతారనమాట. ఇంట్లో ఉన్న లేడీస్ గాని, జెంట్స్ గాని ముఖ్యంగా బెల్లీ మీద అది ఎఫెక్ట్ చూయించిద్ది. ఇప్పుడు ఇదొచ్చేసేటప్పటికి టోటల్‌గా మీకున్న ఊబకాయం 130 కేజీలు, 125 కేజీలు, 110 కేజీలు వాళ్ళొస్తున్నారు నా దగ్గరకి. మరి అంత వెయిట్ పెట్టుకొని రోగాలు తగ్గాలంటే తగ్గవు. ఎందుకంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల ఏది ఏసినా గూడా మీ బాడీలోకి రోగాలనేయి ఓవర్ వెయిట్ వల్లొచ్చినియి గాబట్టి ఫస్ట్ వెయిట్ మీదే కాన్సంట్రేషన్ పెట్టుకోవాలి. మరి ఇదంతా ఏనుగులాగా ఉండేవాళ్ళు పీనుగులాగా అవ్వడానికి 1 మంత్ సరిపోతుందండి. మీరు హ్యాపీగా, హెల్తీగా ఉండటానికి ఇది మంచి యోగం. ఇదొక కషాయం. ఈ కషాయంలో ఏమేమేస్తానో చూపిస్తాను రండి. ఇది ఇంకోటేంటంటే ఈ కషాయం వాడుతున్నందువల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బయటకి వెళ్లి ఏది పడితే అది డస్ట్ బిన్నులాగా మీకు కోపమొచ్చినా కూడా చెప్తున్నానండి. డస్ట్ బిన్నులాగా మన పొట్టను చూసి, ఆ స్మెల్స్ చూసి, ఆ వాసనలు చూసి, ఆ రుచి ఒక అలవాటైపోయినప్పుడు మనకు ఆకలేయకపోయినా గూడా తిని, తిని, తిని మన పొట్టను డస్ట్ బిన్ చేస్తున్నాం. ఇక అర్ధరాత్రి నిద్రపోవటం, పొద్దున్నే ఆఫీస్‌కి టైం అవుతుందని మోషన్ వాయిదా వేసుకోవడము. మళ్ళా అలా వాయిదా యేసుకొని, ఈరోజు రాకపోతే రేపెళ్ళటము. రేపు బాగా టైట్‌గా, ఇబ్బందిగా ప్రాణం అంతా గుప్పెట్లో బెట్టుకొని మోషన్ ముక్కి, ముక్కి వెళ్ళడం. అలా ముక్కి, ముక్కి వెళ్తున్న వల్ల పైల్సు, దాని తర్వాత ఫిషర్సు, దాని తర్వాత ఫిస్టులా ఇలాంటివి రావటం. ఇవన్నీ మనం చేసుకునే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చేవి. అబ్బా! వీళ్ళు జూస్తే ఇంత బావున్నారు. నేను జూస్తే ఇలాగున్నాను. వాళ్ళు తినే ఆహారమే గదా! నేను తింటుందని కంపేర్ జేసుకుంటాం గదా! ఆహారం అంతా మీరు కరెక్ట్‌గా తింటున్నా, మీరు వాడే ఆయిల్స్, మీరు వాడే ఆయిల్స్ మంచివా? కాదా? అది కూడా చూసుకోవాలి. అదంతా తీసి పక్కన పెడితే, ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుందాం. ఇదైతే మాత్రం ప్రతి ఒక్క దాని గురించి మీకు ఉపయోగాలు చెప్తాను. ఇది ఎంత బాగా మీకు వర్కౌట్ అవుతదో నేను చెప్తాను. ఇవి, ఇవి వచ్చేసి ప్రతి ఒక్కటి ఒక్కొక్కది చిన్న చిన్నది. ఇది మొత్తం పౌడర్ చేసుకున్నామనుకో 3 గ్రామ్స్ కంటే ఎక్కువ వేసుకోకూడదన్నమాట నీళ్ళల్లో. అయితే మీకు రాగా చూపిచ్చి ప్రతి ఒక్క దాని గురించి చెప్దామనేసి నేనిలా పెట్టాను. ఇప్పుడు ఇదొచ్చేసి తానికాయ. తానికాయ అన్నమాట ఇది. గింజలు తీసేసి ఆల్రెడీ మనం ఉసిరికాయలు త్రిఫల చూర్ణం వేసుకుంటారు కదండీ! అదే అన్నమాట. దాంట్లో ఒకటి తానికాయ. ఒక చిన్న గింజ ఒక చిన్న బెరడేసుకున్నాము. ఇది ఉసిరికాయ. ఇక తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ త్రిఫల చూర్ణంలో పెడతాం గదా! ఇక ఆ త్రిఫల చూర్ణం ఉపయోగాలు మీకు తెలుసు కాబట్టి దీని గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన పని లేదు. మీకు తెలియని వాటి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇదొచ్చి పసుపు, ఇది తేనె, ఇది బే లీఫు అదే బిర్యానీ ఆకు అంటాం గదా! అది. ఇదొచ్చి వేగేసి ఏగిస చెక్క ఇది. ఇది అక్కల కర్ర. ఈ అక్కల కర్ర గురించి ఒక్క మాట మాట్లాడాలి నిజంగా మీకు చెప్పాలంటే, పశువులకి, పక్షులకి ఆహారంలో ఈ పౌడర్ కలిపితే మాట్లాడతాయండి. మరి మనం ఇన్ని చెప్తున్నాం మనం మనుషులం గదా! ఇంకా మనకి ఎంత బాగా మంచిగా రియాక్ట్ అవుతామో చూడండి. దీని గురించి ఉపయోగాలన్నీ నేను చెప్తాను. ఇవి ఒక్కోటి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను గమనించండి. 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. అక్కల కర్రేసాను. ఈ ఏగేసి అనేది కూడా కొంచెం ఒక చిన్న చెక్కేసుకున్నా అన్నమాట. ఇక బే లీఫు. ఇవి మొత్తం పౌడర్ చేసుకుంటే 3 గ్రామ్స్ ఏసుకోవాలి. ఇవి మొత్తం పొద్దున్నే ఇంత చిన్న పసుపు ముక్క. పొద్దున్నే మనం వీటినన్నిటిని గూడా పరగడుపున తాగాలి. మరి ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకుందామా? ఇలా పొయ్యి ఎలిగించుకొని సిమ్‌లో పెట్టేసుకుందామండి. ఇవి మరుగుతూ ఉంటాయి. మరి ఒక్కొక్క దాని ఉపయోగాల గురించి చెప్పుకోవాలంటే మనకి వీడియో లెంత్ ఎక్కువైద్ది కాబట్టి ఇవి మొత్తం కషాయం అవుతున్న టైంలో బే లీఫ్ గురించి, వేగేసి గురించి వీట్లి గురించి చెప్పుకున్నాం.
ఆల్రెడీ మీకు పసుపు, తేనె, ఈ కరక్కాయ, ఈ కరక్కాయ వేయలేదండి ఇందులో. తానికాయ, ఉసిరికాయ వీటి గురించి మీకు తెలుసు. స్పెషల్‌గా వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదండి. మాకు వీడియోస్ కావాలి. వీటి గురించి కూడా పక్కాగా మీరు చెప్పండని కామెంట్‌లో గనక మీరు తెలియజేస్తే ప్రతి ఒక్కటి చాలా త్వరగా లేట్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను వీడియోస్ చేయాలి అంటే నాకు మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎవరు చూడట్లేదు ఎందుకులే అబ్బా చేసేది అన్నట్టుగా ఉంటున్నాం. ఇవన్నీ కూడా మీకు చేసేటప్పుడు ఫస్ట్ మేము చూసుకొని మేమెంత లాస్ అయ్యాము, మాకెంత రిజల్ట్ వచ్చింది, మాకొక్కళ్ళకైనా పక్కన ముసలి వాళ్ళకి ఎలా వచ్చింది, కుర్రవాళ్ళకి ఎలా వచ్చింది, ఆడపిల్లలకి ఎలా వచ్చింది అనేది అన్ని చూసుకొనే నేను వీడియో చేస్తాను. అందుకే నా వీడియోస్ లేట్ అవుతాయి. ప్రతి ఒక్కటి రివ్యూతో ఉంటది. అలాంటి వాటిని చూసే మీరు మా వీడియోస్ ఫాలో అవ్వండి. వీటిలో ఉన్న రెమెడీస్ చేసుకోండి. చక్కగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా హాస్పిటల్ పాలవ్వకుండా ఆరోగ్యంగా కోలుకుంటారు. మరి వీటి గురించి తెలుసుకుందాం. ఇదిగోండి ఇదొచ్చేసి ఏగేసి, వేగిస అని కూడా అంటారు. ఈ చెక్క మనకి ఏం చేసిద్దంటే షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచిద్ది. కడుపులో ఉన్న పురుగులతో సహా మొత్తం ధ్వంసం చేసి శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచి నొప్పులు, వాతము, పక్షవాతము ఇలాంటి వాటి నుంచి కంప్లీట్‌గా మనల్ని క్యూర్ చేసిద్దన్నమాట ఈ వేగేసి. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, బే లీఫ్ అంటారు. ఇక దీనంత అద్భుతమైన వరం మనకి భూమి మీద ఉందనంటే ఒక్కో దాని గురించి ఒక్కోటి తెలుసుకున్నప్పుడు అదే అదృష్టం. అలాంటి అదృష్టం ప్రసాదించేది ఈ బే లీఫ్. ఇదేం చేసిద్దంటే మనకి మెదడు పనితీరుని బాగా ఉండేలా చేసిద్ది. నాడీ వ్యవస్థని సూపర్‌గా ఉండేలా చేసిద్ది. తిమ్మిర్లు ఇలాంటియన్నీ వస్తూ ఉంటాయి గదా! మెదడు పనితీరు మన నాడీ వ్యవస్థ బాగుంటే పక్షవాతం అలాటియి రానివ్వదు. ఇంకోటి డయాబెటిక్ 2 డయాబెటిస్‌ని కూడా చాలా కంట్రోల్‌లో ఉంచిద్ది. మనకి ఇన్సులిన్ ఉత్పత్తి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉత్పత్తి చేసేలాగా చేసిద్ది. ఇంకా దీంతో పాటు మన ఆర్థరైటిసు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటాయి గదండీ! వాటిని కూడా చాలా బాగా నయం చేసిద్ది. ఇంకా ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కషాయం తాగేటప్పుడు మేము బలహీనమైపోతాము, ఇంత ఏనుగులాటి వాళ్ళని సన్నగా చేసిద్దంటున్నారు గదా! దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని అంటారు గదా! ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్యాలెన్స్ చేస్తూ ఇవన్నీ గూడా మనకి వెయిట్ లాస్ అవిద్ది. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ని ధ్వంసం జేసేసిద్ది. కరగదీసి అవతల పడేసిద్దనమాట. గానుగలో ఏసి నూనె తీసినట్టుగా. మరి ఇంకా దీని గురించి కావాలంటే నేను కొంచెం కొంచెం చెబుతున్నాను. ఆల్రెడీ వీడియో చాలా పెద్దదై ఉంటది. అందుకని వీటన్నిటిని గురించి కూడా ఇంకోసారి జూసుకోండి. ఇదొ ఇదొచ్చేసి అక్కల కర్ర. ఇవి పొలాల్లో చాలా బాగా పెరుగుతాయండి. ఇవన్నీ నేను రాగా మీకెందుకు తెచ్చానంటే, ఇదైతే నేను బయట కొనుక్కున్నాను గానీ, ఇవన్నీ పొలాల్లో ఉంటాయి. ఈ వేగేసి అనేది మన చెట్లు, దర్వాజాలు కూడా చేసుకుంటారన్నమాట. ఈ అక్కల కర్ర వచ్చేసి చెప్పాం గదండీ! పశు, పక్షాదులు కూడా మాట్లాడతాయి. ఈ అక్కల కర్ర పొడి అంత ఎఫెక్టివ్‌గా పనిచేసిద్ది. ఇంకా జ్వరాలు, గుండె కఫము, దగ్గు, జలుబు, తలనొప్పులు వాటితో పాటు నపుంసకత్వం. అదేంటంటే కొంచెం కొంతమందుంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి. అలాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్‌ను గూడా హీల్ జేసిద్ది. ఇంకోటేంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసిద్ది. హ్మ్. టాన్సిల్స్, గొంతులో తెమడ, జిగురు జిగురుగా ఉండి మధ్యాహ్నం పూట అలా నిద్రపోతుంటే అదసలు ఎట్టకేలకు పోనివ్వదనమాట. ఎన్ని మందులు వాడుతున్నా కూడా తగ్గదు. అలాంటి వాటిని తీసేయటంతో పాటు అద్భుతమైన రిజల్టు మనకు అందజేసిద్ది. మరి ఇలాంటివన్నీ గూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంత అద్భుతంగా సన్నగా లక్షలు ఖర్చు పెట్టకుండా అవ్వాలంటే మరి హ్యాపీయే కదా! ఇలాంటివి గనక మీకు మాకెక్కడ దొరకట్లేదండి. మేము ట్రై చేయలేకపోతున్నాము. ఇవన్నీ మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయండి. నాకు దొరికినయి మీకు కూడా దొరుకుతాయి. అయినా గూడా మేము ఇలాంటియన్నీ మీ దగ్గరే తీసుకోవాలనుకుంటున్నాం. మీ దగ్గరైతే జెన్యూన్‌గా ఉంటాయని మీరనుకోని, మీరు గనక చెయ్యాలి అని అనుకుంటే పౌడర్స్ గావాలా? రా మెటీరియల్ గావాలా? రా మెటీరియల్స్ అయితే ఇప్పుడు ఇది ఇంతలా ఉంది. ఇదంతా తుంచి తుంచి ఒక ఇంచులాగా ఏసుకోలేరు. పౌడర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను. బే లీఫ్ అయితే మీకు బయట దొరికిద్ది. ఇవన్నీ కూడా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తానండి. www.sugnalcity.comలో. మరి
మన కషాయం కాగుతూ ఉంది గదా! దాన్ని ఎలా తాగాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. గోల్డ్ కలర్‌లో వచ్చినాయి గదా! మన లోపల ఉన్న అనవసరమైన వేస్టు, టాక్సిన్స్ బయటికి పోయినాక మనం ఎంత బాగా తయారవుతామంటే ఓన్లీ ఊబకాయం తగ్గటమే కాదండి. మన స్కిన్ కూడా చాలా మెరిసిద్దనమాట. ఒక సెలబ్రిటీ స్కిన్ లాగా అయ్యిద్ది. సెలబ్రిటీస్ కూడా ఇలాంటివే వాడతారన్నమాట. అంటే ఇవి ఇలా చేసుకొని వాడరు. వాళ్ళంత మంచిగా ఉండటానికి ఫుడ్ మెయింటైన్ చేస్తారు అన్నీ ఇలాగా. బాగా వేడిగా ఉన్నప్పుడు తేనె వేసుకోకూడదండి. మీకు చూయించడానికి నాకు మళ్ళీ ఆఫీస్ టైమ్ అవుతుంది కాబట్టి మీకు వేడిగా చూపిస్తున్నాను గానీ, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తేనె వేసుకొని పొద్దున్నే 6 కల్లా తాగాలి. రోజుకి ఒక్కసారే నెల రోజులు తాగండి. అద్భుతమైన రిజల్ట్ మీరే షేర్ జేస్తారు. ఇక మన రిజల్టు, మన రివ్యూస్ ఇవన్నీ చూడాలని అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. చూసి ఫాలో అవ్వండి. ఇలాంటియి మీకు పొడులు గావాలంటే మన వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేస్తాము. అందరూ గూడా ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు బాగా కావాలి. ప్రతి ఒక్కటి ప్రిపరేషను, ఇంగ్రీడియెంట్స్ చూయించి ఇలాగే చేయండి మీ వీడియోస్ అనంటే మళ్ళా ఇలానే తయారు చేయటానికి మేము రెడీగా ఉన్నామండి. అయితే మీరు చూసే ఈ లైక్‌లు, ఈ సబ్‌స్క్రైబర్స్ పెరుగుతుంటే మాకు గూడా చాలా హుషారొచ్చిద్ది. అబ్బా! మన అవసరం వీళ్ళకి చాలా ఉంది. అందరూ అడుగుతున్నారు. అలానే తీద్దామని చెప్పి తీస్తాము. ఇవైతే కొంచెం వేడిగా ఉన్నాయి. కూల్‌గా అయ్యాక తాగుతాను. ఇలా తాగాలి. కూల్‌గా కాదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు. రంగు అయితే సూపర్‌గా ఉంది. రుచి అయితే మీరు ఎబ్బెట్టుగా అట్లాగా ఏముండదండి. చాలా బావుండిద్ది. తాగొచ్చు. సన్నగా ఆరోగ్యంగా కావాలంటే ఓన్లీ సన్నబట్టం కాదండి. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఊబకాయం తగ్గించుకోవడానికి ఇది చాలా అవసరం. ఇది గనక మీరు ఊబకాయం తగ్గించుకున్నారంటే పీసీఓడీ ఉన్నవాళ్ళకి పీసీఓడీ తగ్గి పిల్లల కోసం అలమటించే వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. ఇంతే అండి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకొస్తుంది.